ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందా? మనతో మాట్లాడడానికి విజయవాడకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ఎమ్మెల్యే అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క అల్లుడు చక్రి ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన విధానం ఎలా ఉంది? ప్రతి ఒక్కరి నుంచి కూడా విశేష ఆదరణ పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మీ యొక్క మాయగారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏం చెప్తారు? జగన్ గారు ఆదేశించారు, వెల్లంపల్లి గారు ఆచరిస్తారు. జగనన్నకి నమ్మిన సైనికుల్లా వెల్లంపల్లి గారు వెస్ట్లో పనిచేశారు. ఇక మీద సెంట్రల్లో కూడా అదే విధంగా పనిచేస్తారు. అనేక అభివృద్ధి సంక్షేమం వెస్ట్లో జరిగింది, అలాగే ఇక్కడ కూడా జరిగింది. ఇంకా అంతకంటే మెరుగ్గా ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరగబోతుంది. వచ్చే 5 yearsలో విజయవాడ సెంట్రల్ చాలా అద్భుతంగా, చాలా గొప్పగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. తప్పనిసరిగా జరుగుతుంది కూడా. అంటే చాలామంది పేద ప్రజల నుంచి కూడా మీ మాయగారు చాలా విశేష స్పందన అయితే పొందుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలు, ఎవరికైనా ఆపద ఉంటే అక్కడ ఖచ్చితంగా ఉంటారంటూ ఒక పేరైతే ఉంది. ఇంత వస్తున్న స్పందన గురించి ఎలా ఫీల్ అవుతుంది? తప్పకుండా చాలా సంతోషంగా ఉంటుందండి. ఒక లీడర్ ఎలా ఉండాలో ఎగ్జాంపుల్గా గత 15 సంవత్సరాలుగా నిలిచారు. ఎవరికైనా కూడా, ఏ మనిషికైనా, ఎక్కడైనా కూడా, ఈ కాన్స్టిట్యున్సీనే కాదు, ఏ కాన్స్టి రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇతను ఫోన్ చేస్తే, వెల్లంపల్లి గారికి ఫోన్ చేస్తే వెంటనే వితిన్ సెకండ్స్లో అది కంపల్సరీగా దాన్ని అడ్రస్ చేస్తారు. అందులో ఏ సందేహం లేదు. ఈరోజు ఇంతమంది సెంట్రల్ ఆఫీస్ కార్యక్రమం ఇచ్చేశారు. ఇది ఒక ప్రమాణ స్వీకారంగా భావించవచ్చా సెంట్రల్ ఎమ్మెల్యే? కంపల్సరీగా విజయం అనేది వెల్లంపల్లి గారిదే, అందులో వేరే డౌట్ ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా విధానం ఎలా ఉంది సార్? ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా యువత పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అయితే వహిస్తుంది. విద్యా విధానం కానీ, ఆహార భద్రత ఎట్లా ఉంది జగన్మోహన్ పరిపాలన? ఏం చెప్తారు? ఇండియాలోనే నెంబర్ 1గా ఉంది, అందులో ఏ సందేహం లేదు. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి, అతి బ్రహ్మాండంగా ఈరోజు చూసినట్టయితే మీరు చూస్తూనే ఉన్నారు ఎలా ఉందో. విద్య అనేది ఈ 5 yearsలో ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది. నాడు నేడు కార్యక్రమం బ్రహ్మాండంగా, ఎంతో విజయవంతంగా నాడు నేడు కార్యక్రమం అనేది సక్సెస్ అయింది. తప్పనిసరిగా జగనన్న వస్తేనే మళ్ళీ అది కొనసాగుద్ది, లేదా వేరే వాళ్ళు వస్తే మాత్రం చిన్నపిల్లలకి తప్పనిసరిగా అన్యాయం జరుగుతుంది. ఒక్కరిని ఓడించడానికి చాలామంది ప్రత్యర్థులందరూ కూడా ఏకమవుతున్నారు. టీడీపీ, జనసేన, ఇంకా అనేక పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి. ప్రజల మద్దతు మాత్రం ఎవరికి ఉండబోతుంది అనుకుంటున్నారు 24ని? ఖచ్చితంగా వాళ్ళ తీరే చెప్తుంది ఎవరు విజయాన్ని పొందగలరు అనేది. వాళ్ళు అంతమంది గుంపు కట్టారంటే మీకు అర్థం ఉండాలి. కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారిదే విజయం 100%. వాళ్ళే కాదు, ఇంకెంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కదిలిచ్చే అవకాశం మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ప్రతిష్టాత్మకమైన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు మీ మామయ్య గారు. ఈసారి కూడా మంత్రిగా పనిచేసే అవకాశం కనిపిస్తున్నాయి గెలిచిన తర్వాత? తప్పకుండా అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే వెల్లంపల్లి గారు అదే చేస్తారు. అందులో వేరే ఇంకొక సెకండ్ థాట్ ఉండదు. నమ్మిన సైనికుళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన సైనికుళ్ళ వెల్లంపల్లి గారు విజయవాడలో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి పనిచేస్తున్నారు.